హాయ్ అండి, వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ప్లాజో పాయింట్ స్టిచ్చింగ్ కటింగ్ చాలా ఈజీ ప్రాసెస్లో నేర్చుకుందామండి. నేను మిషన్ నేర్చుకున్న స్టార్టింగ్లో అయితే ఫస్ట్ నార్మల్ పాయింట్ కానీ ఇది కానీ నేర్చుకున్నా, చాలా ఈజీగా అయిపోతుంది. కటింగ్లోకి వెళ్దాము. ఇది ఫస్ట్ మన పాయింట్ క్లాత్ అండి. చూస్తున్నారు కదా, మనం డ్రెస్ కొన్నప్పుడు కానీ లేకపోతే క్లాత్ కొన్నప్పుడు కానీ వచ్చిన ఫోల్డింగ్ కాదండి ఇది, మనం వేరే ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇలా మనం అడ్డంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కోరాస్ ఉంటాయి కదా, కోరాస్ మనకు ఆపోజిట్లో ఉండేలాగా, క్లోజింగ్ మొత్తం మన సైడే ఉండాలి, ఓపెనింగ్స్ మొత్తం మనకు ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా క్లాత్ ఎంత అయితే ఉందో అంత క్లాత్ మనం తీసుకోవాలండి. నార్మల్గా అయితే మనకి ఒక 2.5 వరకు క్లాత్ పడుతుంది. ఇంకొంచెం హైట్ 40 లెంత్ సైజ్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా 2.5 సరిపోతుంది క్లాత్. చూస్తున్నారు, ఇలా చేసేసుకొని మళ్ళీ దాన్ని ఇటుపక్క మన రైట్ సైడ్ వైపు అనేసుకోవాలి. మనకి ఇలా అనేసుకున్నప్పుడు మనకి 4 ఫోల్డ్స్ అనేవి వస్తాయి క్లాత్ మొత్తము. సేమ్ ఇలాగే అండి, చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. మనకు 2 క్లోజింగ్ ఓపెన్స్, 2 క్లోజింగ్ క్లాత్స్ మన సైడ్ ఉంటుంది, 4 ఫోల్డింగ్స్ ఓపెనింగ్స్ మొత్తం మనకు ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను మెజర్మెంట్స్తో పాటు ఎలా కట్ చేయాలనేది చెప్తాను. మనకు కావాల్సిన 2 మెజర్మెంట్స్ అండి ప్లాజో పాయింట్కి, ఒకటి లెంత్ ఒకటి వెస్ట్ అంతే. ఇప్పుడు నేను ఫస్ట్ 2 ఇంచులు ఎలాస్టిక్ కోసం తీసుకుంటున్నాను. ఏ సైజ్ అయినా అంతే అండి, హిప్ కానీ లెంత్ కానీ ఏ సైజ్ అయినా సరే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్. ఇది ఎందుకంటే మనం ఎలాస్టిక్ కుట్టుకోవడానికి ఫస్ట్ మనం మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాంటు పొడవు చూద్దామండి. ప్యాంటు పొడవు వచ్చేసి 36 అండి, చూపిస్తాను చూడండి. 36 మనకి పాయింట్ పొడవు. ఈ 2 ఇంచుల దగ్గర నుంచి అక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి కిందికి 36 ఇంచుల వరకు పెట్టేసుకోవాలి. దానికి ముందు కూడా కొంచెం పెట్టేసుకుంటే మనకు లైన్ క్రాస్ పోకుండా ఉంటుంది. కింద చూస్తున్నారు కదండి, మనకు జస్ట్ 1 ఇంచ్ క్లాతే ఉంది, చూస్తున్నారు కదా. అదే నేను ఫోల్డింగ్లోకి పెట్టేస్తానండి. అదే మీకు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది అంటే 1.5 ఇంచ్ తీసుకున్నా కూడా సరిపోతుంది. నాకు జస్ట్ ఇక్కడ 1 ఇంచే ఉంది క్లాత్. ఆ 1 ఇంచే నేను కింద క్లోజ్ చేసేస్తా. మళ్ళీ జాయింట్స్ ఎందుకు అనేసి ఇలా 1 ఇంచే నేను ఫోల్డ్ చేసేసుకుంటా. ఇప్పుడు మనం హిప్ మెజర్మెంట్స్ చూద్దాము. వేస్ట్ మెజర్మెంట్ అండి, మనకి ఇప్పుడు మనం కొలత చేసుకున్నాం కదా, దాని మీద పెట్టేసుకోవాలి. 31 మనకి మెజర్మెంట్. 31లో మనం 4వ భాగం చూసుకోవడానికి ఇలా టేప్ని 4 ఫోల్డ్స్ చేసుకుంటే మనకు హిప్ మెజర్మెంట్లో 4th పార్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ 8 వచ్చిందండి నాకు. ఇదే 8 ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే అండి, చాలా ఈజీ అండి పాయింట్. ఇప్పుడు 4 ఇంచెస్ 5 ఇంచెస్ మీ ఇష్టం అండి, మన లూజ్ని బట్టి క్లాత్ని బట్టి ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేనైతే 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో మనకి 12 వచ్చింది కదండి, 12 అలా 12 అదే కింద మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది క్రాచ్ లెంత్ అండి. ఇప్పుడు కిస్తా లెంత్ అంటారు కదా, కిస్తా నేను ఇక్కడ ఇలా స్ట్రైట్ మార్కింగ్ పెట్టేసుకొని చేసుకుంటున్నాను. చూడండి ఒకసారి. కిస్తా మార్కింగ్ అని స్ట్రైట్గా వేసుకోవాలి. 13 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ స్టాండర్డ్గా ఏమి ఉండదండి క్రాచ్ లెంత్, మన వెసులుబాటుని బట్టి మన లూజ్ని బట్టి. మనం కొంతమందికి లూజే పెడతాము, లేకుంటే కొంతమందికి మరీ అంత టైట్గా కూడా ఇష్టపడరు. సో ఇక్కడ 12 ఉంది కదా, 12 అదే 12 కింద అయినా పెట్టుకోవచ్చు, లేదా మన ఇష్టం. నేనైతే ఇక్కడ 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, 11 పెట్టుకున్నా కూడా మీ ఇష్టం అది. కాకపోతే కస్టమర్ చాయిస్ కాబట్టి కొంచెం నేను తక్కువ చేశాను నేను. ఇక్కడ మనం ఇక్కడ క్రాచ్కి కొంచెం చిన్న కర్వ్కి 2 ఇంచెస్, చిన్న సైజు కాబట్టి 2 ఇంచెస్ అండి. ఒక 36 సైజు అలా ఉంటే 2.5 తీసుకున్నా సరిపోతుంది. ఇలా కర్వ్ స్కేల్ తీసుకుంటే ఇంకా మనకి షేప్ బాగా వస్తుంది, ప్లాజో పాయింట్ షేప్. ఇలా అండి, ఇలా తీసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనకి ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఒక 1 ఇంచ్ కదండి, అదే 1 ఇంచ్ తోటి ఇక్కడ మన మార్జిన్ కూడా వేసేస్తున్నాము.
మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న మీదనే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే ప్లాజా పాయింట్ చాలా ఈజీ అండి, సింగిల్ కట్ తోటి అయిపోతుంది. ఈ క్రాచ్ కూడా ఇలాగా చిన్న నిదానంగా ఇక్కడ కర్వ్ మనం తీసుకున్నాం కదా, నిదానంగా కర్వ్ కూడా తీసేసుకోవాలి. అంతే అండి. ఇక్కడ మనం ఒక చిన్న టక్ ఇచ్చేసుకుందాము 2 ఇంచెస్ అనేసి. ఇక్కడ మనకు గుర్తుంటుంది అటాచ్ చేసుకునేటప్పుడు మనము ఎలాస్టిక్ని. అంతే అండి, అయిపోయింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనం కటింగ్ చూద్దాము. పైన మనము అటాచ్ ఉంటే అది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 పీసెస్ కదండి, ఒకటి ఫస్ట్ పక్కకు పెట్టేసి ఒకటి ఓపెన్ చేసుకుందాం. మనము రైట్ సైడ్ ఒకే సైడ్ ఉండాలండి, ఐ మీన్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. రాంగ్ సైడ్ కిందకు ఉండాలి, రైట్ సైడ్ పైకి ఉండాలి. ఇంకొక పీస్ తీసుకొని అది కూడా అంతే అండి, మనకి రైట్ సైడ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ క్రాస్ ఉంది కదండి, ఈ కిస్తా వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ వేసేసుకోవాలి స్టిచ్ అనేది. డబల్ కుట్టేసుకోండి. ఇలా 2 పక్కలు కుట్టేసుకోవాలి. నేను కుట్టేసుకున్నానండి, చూడండి ఒకసారి. 2 సైడ్స్ కుట్టేసుకున్న తర్వాత మధ్యలో నుంచి ఇలా పట్టేసుకుంటే మనకి ఇదిగోండి ఇలానే, సేమ్ ఇలానే అంతే. రెండు కాళ్ళు మనకు వేరైపోతాయి. ఇలా సింగిల్ కట్టే కదండి, ఇలా వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి పాయింట్, కొంచెం జాగ్రత్తగా చూస్తే సింపుల్గా అర్థమైపోతుంది. ఇప్పుడు కింద మనము ఫోల్డ్ చేసేసుకొని సైడ్స్ పాయింట్ సైడ్ కట్ ఇక్కడ కూడా మనము స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నా కదండి, ఇలాగా కుట్టేసుకొని మనం ఫస్ట్ ఇక్కడ జాయింట్స్ కూడా మనము కిస్తా పాయింట్ని ఒకే దగ్గర పట్టుకొని కుట్టాలండి. ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ తిప్పేసుకొని ఇంకొక సైడ్ కుట్టేసుకోవాలి. చూడండి ఇలాగా. లేదు మీకు ఈక్వల్గా వస్తుంది, బిగినర్స్ కాకుండా ఇప్పుడు కొంచెం ఏమంటారు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ ఫస్ట్ లెగ్ నుంచి కింద వరకు ఒకటేసారి కుట్టేస్తారండి. ఇప్పుడు నేను కూడా అలానే కుట్టేశాను. ఇప్పుడు కుట్టేసిన తర్వాత కొంచెం కట్స్ ఇచ్చేసేయండి, అక్కడ వేసుకున్నప్పుడు వెసులుబాటు బాగుంటుంది మనకి. ఇప్పుడు ఇక్కడ మనం ఎలాస్టిక్ అండి, మనం ఆల్రెడీ ఇక్కడ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి ఉంచాము కదా, ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా. ఫస్ట్ మనం పైన మాత్రం మన రాంగ్ సైడ్ వైపు ఒక 1/2 ఇంచ్ లేకపోతే ఒక 1/2 ఇంచ్ ఎలాస్టిక్ని బట్టి, నేనైతే ఇక్కడ 1 ఇంచ్ ఎలాస్టిక్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మనం ఇలా కుట్టేసుకోవాలి. ఎలాస్టిక్ పెట్టి చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు ఎలాస్టిక్ మధ్యలో పెట్టేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా, ఇలా పెట్టేసి అలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకు మార్కింగ్ని బట్టి ఉంటుందండి. మనము లేదు నేను చిన్న సైజు 1/2 ఇంచ్ ఎలాస్టిక్ కూడా ఉంటుంది, అప్పుడు మనం 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నేను 1 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి అది, మీ దగ్గర కూడా ఎలాస్టిక్ని బట్టి మీరు తీసుకోవచ్చు, క్లాత్ని బట్టి కూడా తీసుకోవచ్చు అండి అది. నెక్స్ట్ మన ఎలాస్టిక్ ఎంత కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను. మన లెంత్ 31 కదండి మనది, దానికి ఒక 4 to 5 ఇంచెస్. ఎలాస్టిక్ బాగా సాగుతుంది అంటేనేమో 5 ఇంచెస్ తీసుకోండి, తక్కువ లాగుతుంది అంటే 4 ఇంచెస్. నేను ఇక్కడ 26 తీసుకున్నాను, సరిపోతుంది. 26 తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసేసుకుంటే ఊడకుండా ఉంటుంది కుట్ట అనేది. 2-3 సార్లు వేసుకోండి, కొంచెం గట్టిగానే, నో ప్రాబ్లం. ఇప్పుడు స్టిచ్ చేద్దాం. ఆ ఖర్చు అనేది మనకి లోపల సైడ్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మన ఎగ్జాక్ట్గా మనకి అవతల పక్క మనకు మార్కింగ్ ఉంటుంది కదండి, మీకు డౌట్ ఉంటే సేమ్ అదే మార్కింగ్ 4 సైడ్స్ వేసుకోండి, కానీ నాకు అర్థమైపోతుంది ఎంత ఏంటి అనేసి. సో మనం ఎలాస్టిక్ని లాగుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి,
ఈ స్టిచ్ మాత్రం ఎలాస్టిక్ మీద పడకూడదు అసలు. ఇలా మన క్లాత్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ ఎలాస్టిక్లోకి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఎలాస్టిక్ కుట్టడం కూడా. కాకపోతే మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అసలు పడకూడదు కుట్ట అనేది. ఎలాస్టిక్ మీద పడితే మళ్ళీ అది సాగదు సరిగ్గా. ఇలానే ఒక దగ్గర మనకి కుట్టేటప్పుడే ఒక దగ్గర మనకు రివర్స్ తీసుకోవాలంటే, తీసుకుంటేనే మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఇలా గుట్టేసుకొని మొత్తం 4 సైడ్స్ ఇట్లా పట్టి లాగినామంటే ఈక్వల్ అయిపోతుంది. పైన మాత్రం కుట్టు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. వేసుకుంటే మాత్రం ఇలా సాగదీసి వేసుకోండి. నేనైతే ఇప్పుడు వేసుకోవట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.